హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజిత వెంచూరి. ఈరోజు అక్టోబర్ 2 మన దేశానికి చాలా ప్రత్యేకమైన రోజు. జాతిపిత మహాత్మా గాంధీజీ మరియు మన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి. వీరిద్దరూ దేశం కోసం తమ జీవితాన్ని అంకితం చేసి నిజాయితీ, అహింస, దేశ సేవ అనే విలువలను మనకు చూపించారు. ఈ సందర్భంగా వారి ఆలోచనలు స్మరించుకుంటూ మన జీవితంలో ఆచరించడానికి ప్రయత్నిద్దాం. ఈ ప్రత్యేక దినోత్సవం సందర్భంగా నేను దేశభక్తి గీతం భారతదేశం మన జన్మ ప్రదేశం అనే పాటను మీ అందరికీ సమర్పిస్తాను. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం, నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం, రంగులు హరివిల్లులు విరసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం, ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం, దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం, తూరి పొదిసి పొంగ పొరలి గంగా సంద్రం, తూరి పొదిసి పొంగ పొరలి గంగా సంద్రం, పశ్చిమాన అనంతమై సింధు సముద్రం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం, రత్నగర్భ పేరుగన్న భారతదేశం. ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం, రత్నగర్భ పేరుగన్న భారతదేశం. వీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం, వీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం, సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం, కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం. కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం, కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం. గుండె గుండె కలుచుకొనుట స్వమర స్వభావం, గుండె గుండె కలుచుకొనుట స్వమర స్వభావం. చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. మన దేశంలో జీవించడం, నిజాయితీగా బతకడం మహాత్మా గాంధీజీ మరియు లాల్ బహదూర్ శాస్త్రికి నిజమైన నివాళి. జై హింద్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.